గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీకి ఎలాంటి సంబంధం లేదని, ఘటనా స్థలంలో వంశీ లేకపోయినా తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. కంప్లైంట్స్ లో గాని పోలీసులు పెట్టిన కేసుల్లో గాని ఎక్కడా కూడా వంశీ పేరు లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా, ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి, భయపెట్టి, కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా?